హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. వారానికి కనీసం 2 సార్లైనా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా తోటకూరలో ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇంట్లోనే సింపుల్గా రుచిగా చేసే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈరోజు నేను చాలా టేస్టీగా తోటకూర చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. పైన పొట్టు తీయకుండా వెల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని మినపప్పు వేసుకుందాం. కొన్ని శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 10 ఎండుమిర్చిలు వేసుకుంటున్నాను. నేను 6 కట్టలకి 10 ఎండుమిర్చిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఈ ఫ్రై చేసినవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇవి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకుందాం. ఇందులోకి శనగపప్పు కూడా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. నేనైతే 1/2 స్పూన్ పసుపు వేసాను. వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు కడాయిలో వేసుకుందాం. చూడండి, ఈ విధంగా తోటకూర మొత్తాన్ని కడాయిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా చేసేస్తారు. కేవలం 10-15 నిమిషాలు చేసేస్తారండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులన్నీ వేసాం కదా. కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం. ఈ ఆకుకూరలో ముందే సాల్ట్ వేసుకోలేదు. ఈ ఆకుకూర ముందు ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకోండి, ముందే వేసుకోకూడదు. ఇలా తోటకూరను కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ కారపొడి మొత్తము ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోండి, పెద్దగా పెట్టకండి. స్టవ్ మాడిపోతుంది, తొందరగా ఉడకదు. స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా మంచిగా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ కర్రీని. ఇంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు ఈ తోటకూరని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.